సంపూర్ణేష్ సూసైడ్ బెదిరింపు ఖరీదు 16 లక్షలట. బిగ్ బాస్ షోకు మొదట్లో సరైన రేటింగ్లు రాలేదేమో కానీ ఒక వారం గడిచేసరికి ఎక్కడ లేని రేటింగ్లు వచ్చేశాయి. ఎన్టీఆర్ వారానికి ఓసారి కనబడడం ఒక ఎసెట్ అయితే అసలు సిగరెట్ల కోసం శివబాలాజీ గొడవ పెట్టుకోవడం, హౌస్లో జ్యోతి పట్ల ఇతరులకు నెగిటివ్ ఫీలింగ్ రావడం, ముమైత్ ఖాన్ ఓవర్ యాక్షన్, చివరకు సంపూర్ణేష్ బాబు భారీ ఓవర్ యాక్షన్ చేయడంతో మంచి రేటింగ్లే వచ్చాయి. నిజానికి ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నందుకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకు గాను రోజుకు ఇంత అంటూ సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ కూడా అందుతోంది. కాకపోతే బయటికి వెళ్ళిపోవాలంటే మాత్రం అది కేవలం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయితేనే తప్పించి ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నన్ను పంపకపోతే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించి సంపూర్ణేష్ బాబు బయటికి వెళ్ళిపోయాడు. అందుకు మనోడు కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్లే కాబట్టి ఫైన్ కట్టాల్సిందేనట. సంపూర్ణేష్ ఉన్న రోజులకు ఇప్పుడు వెళ్ళిపోయిన దానికి లెక్క కట్టి మనోడిని ఒక 16 లక్షల ఫైన్ కట్టమనే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అసలు చివరి వరకు గనుక సంపూర్ణేష్ కొనసాగి ఉండుంటే గెలిచిన ప్రైజ్ మనీ సంగతేమో కానీ ఏకంగా 60 రోజులు ఉంటే 60 లక్షలు, 70 రోజులు ఉంటే 70 లక్షలు వచ్చేవట. మరి అవన్నీ వదిలేసుకొని ఎందుకిలా మనోడు సడన్గా బిగ్ బాస్కు బ్రేకప్ చెప్పాడో సంపూర్ణేష్కే తెలియాలి. ఏదేమైనా కూడా ఈ షో తాలూకు ప్రెజర్ తట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు.